వెల్కమ్ టు మై ఛానల్ అండి. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్యాబేజ్ కొబ్బరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను క్యాబేజ్ని సాల్ట్ అనేది వేసుకొని ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి హాఫ్ చిప్ప అనేది ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు పెసరపప్పు అనేది నానబెట్టి ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక బాండీ పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది, తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. 1 స్పూను తాలింపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకుందాము. ఉల్లిపాయ అనేది వేడెక్కిన తర్వాత ఒక 2 లేదా 3 రెమ్మల కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, తక్కువ టైంలోనే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. ఈ కూరలోకి పచ్చి కారం అనేది వాడమండి, ఈ పచ్చిమిర్చి కారం అనేది సరిపోతుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను మెంతి పసుపు, ఈ విధంగా మెంతి పసుపు అనేది యాడ్ చేసుకొని తాలింపు అంతా బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ అనేది లైట్గా పింక్ కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గితే సరిపోతుందండి. తాలింపు అంతా ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్నాం కదండి, కొబ్బరి అనేది యాడ్ చేసుకుందాము. కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల క్యాబేజ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే స్మెల్ అనేది కూడా క్యాబేజ్ కూర రాదనమాట. ఈ విధంగా కొబ్బరి అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న క్యాబేజ్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. క్యాబేజీ సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే క్యాబేజీలో వాటర్ అనేవి లేకుండా నేను ముందుగానే పిండేసుకున్నాను. చాలా పొడి పొడిగా ఉంటుంది ఈ కూర, చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాబేజీలో వాటర్ ఉండడం వల్ల కొంచెం స్మెల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండాలంటే క్యాబేజ్లో వాటర్ అనేది పిండుకోవడం వల్ల క్యాబేజ్ కూర అనేది టేస్ట్గా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా రాదనమాట. ఈ విధంగా కొబ్బరి అంతా కలిసేలాగా క్యాబేజ్లో మంచిగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాబేజ్ కొబ్బరి కర్రీ. ఇలా మగ్గిన తర్వాత ముందుగానే నానబెట్టుకుని ఉన్న సాయి పెసరపప్పు అంటారు కదండి, అది శుభ్రంగా నానబెట్టుకొని ఒక 1/2 అవర్ ఇలా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు అనేది ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి మనం ఎక్కువ టైం అనేది తీసుకోదన్నమాట. ఈ విధంగా మొత్తం క్యాబేజ్లో కలిసేలాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి. క్యాబేజ్కి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కూర ఈ సాయి పెసరపప్పు వేయడం వల్ల కూర అనేది మరింతగా కనిపిస్తుంది, బాగుంటుంది. అలాగే ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల కొబ్బరి అనేది అడగంటే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఫైనల్గా ఒక సాల్ట్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం క్యాబేజీలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఉడికించుకుంటాం కదా, అందుకని సాల్ట్ అనేది మీ రుచికి తగినంత యాడ్ చేసుకొని కర్రీని ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఎంతో సింపుల్గా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఉండే కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా మనం పచ్చికారం అనేది యాడ్ చేయమన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ తాలింపులో మనం పచ్చిమిర్చి అనేవి కొంచెం యాడ్ చేసాం కాబట్టి మనం పచ్చికారం అనేది యాడ్ చేసుకునే అవసరం లేదండి. ఎంతో సింపుల్గా టేస్టీగా క్యాబేజ్ కొబ్బరి కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.